హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీసేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఐటీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఐటీ మీద అయితే ఒక వీడియో కూడా చేసి పెట్టాను నేను. ఏదైతే నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా వీడియో అయితే పెట్టాను. మరియు ఆ రెండు వీడియోస్ కింద చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. అది సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, మరియు ఏ క్యాంపస్ బాగుంటుంది, మరియు ఇతర చాలా డౌట్స్ అయితే అడిగారు అనమాట. ఆ డౌట్స్ మీద అయితే ఈరోజు ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా ఇది మనకు ఆర్జీయుకేటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కింద అయితే ఈ ఐటీస్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. అందులో ఒకటి నూజివీడు, ఇంకొకటి ఇడుపులపాయ, మూడోది ఒంగోలు, నాలుగోది శ్రీకాకుళం అనమాట. ఈ 4 క్యాంపస్లలో మీకు ఒక్కొక్క క్యాంపస్ లో 1100 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే 4 క్యాంపస్లు కలిపి 4400 సీట్లు అయితే ఉన్నాయి. ఇందులో 4000 సీట్లు జనరల్ కేటగిరీస్ కి అయితే ఉంటాయి. మరియు 400 సీట్లు వచ్చి ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కి అయితే ఉంటాయన్నమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే 400 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 4000లో ఒక్కొక్క క్యాంపస్ నుంచి 1100 సీట్లు అయితే ఉన్నాయి. మరియు ఇక్కడ మీకు ఏ రీజియన్ కి ఎన్నెన్ని శాతం సీట్లు ఇస్తారంటే, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కి 65.62 సీట్స్ అయితే ఇస్తారు. మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద అయితే 34.38 సీట్స్ అయితే ఇస్తారనమాట. అంత పర్సంటేజ్ సీట్స్ అయితే ఈ 2 రీజియన్ల కింద అయితే ఇస్తారనమాట. మరియు ఇందులో మీకు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే, 10th లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. వేరే ఏ ఇతర సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండదు. 10th లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చింటాయో వాళ్ళను మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ సీట్స్ అయితే కేటాయిస్తారు. మరియు ఇందులో గవర్నమెంట్ స్టూడెంట్స్ అయితే రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే 4% మార్క్స్ అయితే ఎక్కువ యాడ్ చేస్తారు ఈచ్ సబ్జెక్ట్ లో. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు 80 మార్క్స్ వచ్చి ఉంటే 84 మార్క్స్ గా వాళ్ళని అయితే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువ చదివిన వాళ్ళనే ఎక్కువ సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కొంచెం తక్కువ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీస్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ రిజర్వేషన్ ని బేస్ చేసుకుని ఈ సీట్స్ అయితే కేటాయిస్తారు. మరియు ఇంకొక డౌట్ ఏంటంటే, ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటే ఇక్కడ సీట్ వస్తుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి అంటే ఎక్కువ మందికి ప్రైవేట్ స్కూల్స్ లలో 580కి పైన అయితే మార్కులు అయితే వచ్చి ఉన్నాయి. కాబట్టి 580 నుంచి 85 పైన ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈ ఐటీలో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లలో 550 నుంచి వచ్చిన మార్క్స్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ మధ్య అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయి. మరియు చాలా మంది స్టూడెంట్స్ అయితే కూడా 550కి పైన దాదాపు వేలల్లో ఇక్కడ మార్క్స్ అయితే పొంది ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకు కూడా అబోవ్ 550 వచ్చిన వాళ్ళనైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మరియు వాళ్ళే కన్సిడర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇందులో ఎన్ని మనకు సెలక్షన్ లిస్టులు వస్తాయంటే 2 అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎవరైతే ఈ సెలక్షన్ జరిగిన తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వకుండా ఉంటారో, లేకుంటే వాళ్ళ సర్టిఫికేట్స్ ఏదైనా మిస్టేక్ ఉంటాయో, అలాంటి వాళ్ళకైతే వాళ్ళను మళ్ళీ రిమూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. పెండింగ్ సీట్స్ ఎక్కడ ఖాళీలు ఉంటాయో ఆ పెండింగ్ సీట్స్ లో అయితే ఆ సెకండ్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. మరియు ఇక్కడ మనకు ఏ క్యాంపస్లలో ఎంతెంత కట్ ఆఫ్ ఉందన్నది ఒకసారి అయితే చెప్తాను మీకు. నూజివీడ్ ఒక మంచి, దానికంటే ముందుగా ఏ క్యాంపస్ బెస్ట్ అనేది చూద్దాము. నాకు తెలిసినంత ప్రకారం నూజివీడ్ అయితే ఇప్పుడు బెస్ట్ క్యాంపస్ గా పరిగణిస్తారు. మరియు 4.3 రేటింగ్ అయితే కూడా నూజివీడ్ క్యాంపస్ కి అయితే ఉంది. కాబట్టి చాలా మంది అయితే నూజివీడ్ క్యాంపస్ వస్తుందా అని అడుగుతున్నారు.
వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చి 580 మార్కులు అయితే ఉండిందనమాట ఈ నూజివీడి క్యాంపస్ కి సంబంధించి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కూడా అబోవ్ 580 ఉన్న వాళ్ళకు మాత్రమే ఇందులో అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మరియు 570 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ వాళ్ళకి మాత్రం 590 అబోవ్ వస్తేనే ఈ ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అది బెస్ట్ క్యాంపస్, ఎందుకంటే ఓల్డ్ క్యాంపస్ అన్నమాట. అలాగే ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంది, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నమాట. అలాగే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాబట్టి ఆ క్యాంపస్ ని బెస్ట్ క్యాంపస్ గా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులో ఆఫ్టర్ completion of your course, you will almost get 8 to 9 lakhs per annum అనమాట. 8 to 9 lakhs పర్ యానం ఇందులో యావరేజ్ ఎల్పిఏ గా ఉంది. కాబట్టి నూజివీడి క్యాంపస్ ని బెస్ట్ క్యాంపస్ గా చెప్తారు. అలాగే దాని తర్వాత ఇడుపులపాయ క్యాంపస్ అనేది ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఉంది కదా, అది మంచి తర్వాత రెండో క్యాంపస్ అనమాట. ఎందుకంటే అక్కడ మంచి కాలేజ్ ప్లస్ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎవరైతే మంచి క్యాంపస్ మరియు మంచి ఎన్విరాన్మెంట్ ను కోరుకుంటారో వాళ్ళైతే ఆ క్యాంపస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 4.0 రేటింగ్ కూడా ఉందన్నమాట. క్యాంపస్ సెలక్షన్ కూడా బాగుంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుందన్నమాట. తర్వాత మనకు ఒంగోలు క్యాంపస్ అన్నమాట. ఒంగోలు క్యాంపస్ ఇది న్యూలీ వచ్చిన క్యాంపస్ అన్నమాట, కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపస్. ఇందులో కూడా 1100 సీట్లు అయితే ఉంటాయి. మరియు దీంట్లో 550 అబోవ్ వస్తే ఇందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరియు రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మిగతా వాటితో పోలిస్తే రేటింగ్ అయితే తక్కువ ఉంది, కానీ ఒక మంచి కాలేజ్ అయితే చెప్పుకోవచ్చు. తర్వాత ఫోర్త్ క్యాంపస్ వచ్చి శ్రీకాకుళం క్యాంపస్ అన్నమాట. ఇది చాలా దూరంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఎవరైతే వెస్ట్ వాళ్ళకి చాలా దూరం అవుతుంది శ్రీకాకుళం క్యాంపస్. కాబట్టి అది కూడా మంచి కాలేజ్ అయినప్పటికీ ప్లేస్మెంట్స్ అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. మరియు క్యాంపస్ అయితే బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పర్లేదు అనమాట. మిగతా వాటితో పోలిస్తే కొంచెం రేటింగ్ అయితే తక్కువ ఉంది. మరియు ఇక్కడ ఏ క్యాంపస్ లో ఏ మార్క్స్ అయితే కట్ ఆఫ్ గా పెట్టడం జరిగింది అనేది ఇప్పుడైతే చూద్దాము. ఇందులో మనకు నూజివీడ్, ఇందులో ఉన్న 4 క్యాంపస్లలో నూజివీడ్ బెస్ట్ క్యాంపస్ కాబట్టి అబోవ్ 580 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇందులో అయితే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మరియు తర్వాత ఇడుపులపాయ క్యాంపస్ అబోవ్ 550, 560, 570 వరకు అయితే మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇందులో అయితే ఛాన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే ఒంగోలు క్యాంపస్ కు వచ్చి 550 అబోవ్ అయితే మార్క్స్ అయితే కలిగి ఉంటేనే అందులో వచ్చే అవకాశం ఉంది. ఇంకా శ్రీకాకుళం క్యాంపస్ కి సంబంధించి 540 to 560, 570 వరకు అయితే మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ శ్రీకాకుళం క్యాంపస్ లో సీట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఏది బెస్ట్ క్యాంపస్ మరియు ఎందులో మీకు ఎన్ని మార్క్స్ ఉంటే ఈ ఏ క్యాంపస్ లో సీట్ వస్తుంది అన్నది ఇదైతే దాంట్లో ఉంటుందన్నమాట. ఇది నేను మీకు చెప్పడం జరిగింది. మరియు ఇంకా ఇందులో మనకు సిఏపి క్యాండిడేట్స్ కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించి వాళ్ళకు కూడా 5% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. 5% సీట్స్ అయితే ఆర్మ్డ్ పర్సనల్ చిల్డ్రన్స్ ఆర్మ్డ్ పర్సనల్ ఉంటారు కదా, వాళ్ళకు మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మరియు ఇతర ఎన్సిసి స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళకు కూడా, స్పోర్ట్స్ మెరిటీషియస్ పర్సన్స్ కూడా 5% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా మీరు ఆ సర్టిఫికేట్స్ పొంది ఉంటే ఖచ్చితంగా మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయండి, మరియు వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వండి. మీకు మంచి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. బెస్ట్ క్యాంపస్ మరియు మంచి మార్క్స్, ఏ మార్క్స్ వస్తే మీకు సీట్ ఏ క్యాంపస్లలో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మరియు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీట్ గా అయితే సబ్మిట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ చేశారంటే ఆర్జీ ఈక్విటీకి అయితే ఎటువంటి సంబంధం అయితే ఉండదన్నమాట. మరియు అక్కడ మీ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ కాలేజ్ స్కూల్ నుంచి ఎవరో ఒకరి నంబర్ అయితే అడుగుతుంది. అక్కడ మీ ప్రిన్సిపల్ నంబర్ కానివ్వండి, లేకుంటే మీ క్లాస్ టీచర్ నంబర్ కానివ్వండి, లేకుంటే మీ టీచర్ ఎవరో ఒకరి నంబర్ కానివ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి.
ఏదైనా డౌట్ వస్తే వాళ్ళకైతే కాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరియు ఇక్కడ మీకు ఫీజుకు సంబంధించి 400 రూపాయలు అయితే ఫీజు అయితే పెట్టడం జరిగింది. ఓసీ బీసీ వాళ్ళకి, మరియు ఎస్సీ ఎస్టీ మరియు ఇతర ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఇతర స్పెషల్ కేటగిరీ కోటాస్ ఉన్న వాళ్ళకి 250 అయితే మీకు అప్లికేషన్ ఫీజుగా అయితే పెట్టడం జరిగింది. మరియు మీకు ఏదైనా డౌట్స్ ఉన్న admissions@rgkt.in కి అయితే మీరైతే మెయిల్ చేయొచ్చు. మరియు ఇంకొకటి, రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి తర్వాత ఎలా అన్నా అని కొందరైతే కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగింది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కి అయితే మీరు ఫస్ట్ అప్లై చేయండి. తర్వాత మీకు మార్క్స్ ఎక్కువ వస్తే మీరు admissions@rgkt.in కి అయితే మీరు మెయిల్ అయితే చేయొచ్చు. లేదంటే కూడా మీకు ఈ నెల 30వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి అంత తొందరపడాల్సిన అవసరం అయితే ఉండదు. మరియు అప్లై చేసేటప్పుడు నీట్ గా అయితే అప్లై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ. అలాగే మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఒక వీడియో ఉంది. ఎలా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ కూడా ఒక వీడియో అయితే ఉంది. మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి చూసి మీరు సేమ్ ఆ ప్రాసెస్ లో అయితే అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా నీట్ గా అయితే అప్లై చేసుకొని చాలా మంది అయితే సీట్స్ పొందాలని మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.